ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి షెడ్యూల్ ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మోదీ టూర్పై ఇవాళ మంత్రులు సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి రేపటి వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రులను ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలకు అవసరమైన నీరు, ఆహారం ఏర్పాటు చేయాలన్నారు. చట్టబద్ధత అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. కాగా ముందుగా నిర్ణయించిన ప్రకారం మోదీ రోడ్ షో కొన్ని కారణాల వల్ల రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. మే 2వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఇప్పటికే సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తలు ఉన్న నేపథ్యంలో కొన్ని షెడ్యూల్లో చిన్న మార్పులు చేయడం జరిగింది. మొత్తం మీద అయితే ప్రధాని మోదీ 2 గంటల సేపు అమరావతిలో పర్యటన సందర్భంగా మొత్తం షెడ్యూల్ అయితే ఖరారైంది. సాయంత్రం 3 గంటలకు నేరుగా గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు ప్రధాని మోదీ. అక్కడి నుంచి హెలికాప్టర్ లో అమరావతి చేరుకుంటారు. అక్కడ 15 నిమిషాల పాటు రోడ్ షో జరగనుంది. అనంతరం 1 గంట సేపు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అనేక కార్యక్రమాలు అంటే అనేక ప్రారంభోత్సవాలు కూడా పాల్గొంటారు. ఇది యాక్చువల్ షెడ్యూల్. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ఉప కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ రాక సందర్భంగా ఏర్పాట్లపైన మంత్రి నారాయణ మొత్తం దగ్గరుండి ఈ కార్యక్రమాలను చూస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆల్మోస్ట్ పూర్తయ్యాయని చెప్పవచ్చు. 90% పనులయ్యని చెప్పి ఈరోజు ఉదయంకి తెలియజేశారు. కానీ ఈరోజు సాయంత్రం కానీ రేపు పొద్దున కల్లా కూడా ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్, ఈ ప్రధాని మోదీ పర్యటన. ఎందుకంటే ప్రధాని మోదీ గతంలో కూడా 2014 నుంచి 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆనాడు రాజధానికి భూమి పూజ చేశారు. అనంతరం కూడా ప్రభుత్వం మారిన వెంటనే ఈ రాజధాని వైసీపీ హయాంలో 3 మొక్కలాట కొనసాగింది. రాజధాని అభివృద్ధి పూర్తిగా కుంటుపడడంతో ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ రాజధాని వ్యవహారం కూటమి ప్రభుత్వం అధికారికంగా రాగానే చంద్రబాబు నాయుడు మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన క్రమంలో సుమారు 5 లక్షల మంది వరకు ఈ 5 లక్షల మంది వరకు ప్రజలు ఈ సభలో పాల్గొనేందుకు కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. సో మొత్తం మీద అక్కడ దేశ రక్షణకు సంబంధించి అనేక కార్యక్రమాలు ఉండడం వల్ల ఈ రోడ్ షోను కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో అయితే వెల్లడించలేదు. రోడ్ షో అయితే క్యాన్సిల్ చేసే అవకాశం అయితే మొత్తం చూడాలి. గతం అధికారంలో ప్రధాని మోదీ మీద అమరావతి రాజధాని ప్రారంభోత్సవం జరిగింది కాబట్టి అదే ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమరావతిని ఒక మంత్రి నారాయణ రాత్రి భవన్లో కూడా ఇక్కడ మొత్తం పర్యవేక్షిస్తూ ఈ మొత్తం కూడా ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. చూడాలి మరి 2 రోజుల ప్రధాని మోదీ ఆ పర్యటన సమయం ఇప్పటికే ఎన్ఎస్జీ కావచ్చు, ప్రధానమంత్రి ప్రత్యేక రక్షణకు సంబంధించిన అందరూ కూడా అధికారులు ఇప్పటికే అమరావతి రాజధానికి సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. మొత్తం భద్రతా చర్యలు కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేసి ప్రధాని మోదీ రాక అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ సాగర్. ఇక వైసీపీ నేతలందరూ ఎంఎస్ ధోనీలాగా దూసుకుపోవాలని మాజీ సీఎం జగన్ కోరారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపైన నేతలతో చర్చించారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతోందని విమర్శించారు. ఇక సమాజంలో గొంతు లేని వారికి బాసటగా నిలిచేది వైసీపీయే అని పేర్కొన్నారు. మే నెలలోపు మండల కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక జూన్ జూలైలో గ్రామస్థాయి మున్సిపాలిటీల్లో డివిజన్ కమిటీలు పూర్తి చేయాలని తెలిపారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్.
ఎస్ మమతా, గుడ్ ఈవినింగ్. మనం చూసుకున్నట్లయితే ఇవాళ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి పార్టీ జిల్లా అధ్యక్షులతో చాలా కీలకమైన సమావేశమే నిర్వహించారని చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో చాలా ముఖ్యమైన ఆ, మందే చాలా కీలకమైనది అనేది ఎందుకంటే పార్టీని తిరిగి బలోపేతం చేయడమే లక్ష్యంగా వారు ముందుకు వెళ్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బూత్ స్థాయి వరకు పార్టీని గట్టిగా నిర్మించాలనే దిశగా వాళ్ళు చాలా స్పష్టమైన కార్యాచరణ అయితే చేపట్టారనే మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా జగన్ గారు ఒక మంచి ఉదాహరణ ఇస్తూ వారి పార్టీ నేతలకు ఎవరైతే వైసీపీలో ఉన్నారో వారందరికీ ఎంఎస్ ధోనిలా ముందుకు దూసుకెళ్లాలని అంటూ ఒక మాట అయితే చెప్పారు. అంతే కాకుండా ప్రతి నాయకుడు తన జట్టును నమ్మించి ప్రతి దశలోనూ స్ట్రాటజీగా ముందుకు వెళ్తున్నారని సూచించారు. ధోనిలా కూల్ గా చాలా ఏదైతే ఆయన కూల్ గా తన టీం ని ముందుకు తీసుకెళ్తాడో అదే విధంగానే గెలిచే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలంటూ ఒక సూచన అయితే చేస్తూ వాళ్ళ పార్టీ నేతలకైతే పిలుపునిచ్చి ఇవ్వడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా పార్టీ మనం చూసుకున్నట్టయితే వైసీపీ పార్టీ ముఖ్యంగా నిర్మించే విషయంలో టైం ఫ్రేమ్ ని కూడా క్లియర్ గా ఆయన అయితే నిర్మించాలని సూచనలు ఇచ్చాడు. ఈ మేరకు మే నెలలో మండల కమిటీ పూర్తి కావాలని అయితే గట్టిగా చెప్పడం అయితే జరిగింది. జూన్ జూలైలో గ్రామ స్థాయి కమిటీలు, తర్వాత మున్సిపాలిటీ స్థాయిలో డివిజన్ కమిటీ మీటింగ్లు కూడా దానికి కూడా సిద్ధం చేసుకోవాలని అయితే వాళ్ళ పార్టీ నేతలకు అయితే సూచించడం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా పిలుపునిచ్చారు. ఆ తర్వాత ప్రణాళిక స్పష్టంగా ఉందంటేనే పార్టీని మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా బలంగా తయారు చేయడమే ఆయన టార్గెట్ గా పెట్టుకున్నాడని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక చంద్రబాబు విషయం ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎట్లయితే చూసుకుంటే ప్రభుత్వంపై కూడా జగన్ గారు తీవ్రంగా విమర్శలు అయితే చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగమే అమల్లో అవుతుందంటూ ఒక ఎద్దేవా చేశారు. ప్రజలపై ఒత్తిడి పెడుతున్న విధానాలను తేలిగ్గా వదిలిపెట్టకూడదంటూ ఆయన వాళ్ళ పార్టీ నేతలకైతే సూచించారు. అయితే వైసీపీ నేతలు మాత్రమే ఎవరైతే వైసీపీలో గట్టిగా గొంతులు లేపుతున్న వారి మాత్రమే అణగదొక్కే పరిస్థితి అయితే కనపడుతుంది అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇక కేవలం పార్టీ సమావేశమే కాకుండా ఇక ఒక మోరల్ మీటింగ్ గా కూడా ఆయన ఈ మీటింగ్ అయితే జరగడం జరిగింది. ఎందుకంటే జిల్లాలో పార్టీని చాలా బలోపేతంగా తయారు చేసుకోవాలా, ఆ రకంగా ముందుకు వెళ్తేనే నాయకులు ఎలా పని చేయాలన్నది వారికంటూ ఒక ప్రణాళిక అంటూ స్పష్టంగా పెట్టుకున్నప్పుడే ఒక పార్టీ నిలబడుతుందంటూ ఆయన వారి పార్టీ నేతలకైతే సూచించడం జరిగింది. వైఎస్ జగన్ గారు చెప్పినట్టుగా జిల్లా మేరకు పార్టీ స్థాయి మీటింగ్లు, తర్వాత ఏదైతే ఇచ్చిన మాట నాయకుల్లో చెప్పిన మాటలు మాత్రం విశ్వాసం నింపిందని వారు చెప్పుకోవాలి. ప్రతి నాయకుడు ఇప్పుడు తన నియోజకవర్గంలో పార్టీని మళ్ళీ వృద్ధిలోకి తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లే ఆత్మవిశ్వాసాన్ని ఆయన నింపారనే మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ చూస్తే మనకు జగన్ గారు గ్రౌండ్ లెవెల్లో నుంచి పార్టీని గట్టిగా క్రమశిక్షణతో నిలబెట్టే ఒక క్రమంలోనే ముందుకు ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు మనకు తెలుస్తుంది మమతా. ఇంకా మనం చూసుకున్నట్లే ఈ ప్రణాళికలకు ఎంతో సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఆయన దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుందనేది అయితే మనకు తెలుస్తుంది మమతా. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సింహాచలంలో శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక చందనోత్సవం ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. రేపు చందనోత్సవం అప్పన్న నిజరూప దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. సుమారు 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో సింహాచలం దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సామాన్య భక్తులు సాఫీగా అప్పన్న దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఎండ వేడిమి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పాలు, మజ్జిగ, బిస్కెట్లు, అన్న ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ దేవిక. విశాఖపట్నంలో ఉన్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అంటే ఉత్తరాంధ్ర జిల్లాలే కాదు, ఇటు ఒడిశా, ఛత్తీస్గఢ్కి సంబంధించిన కొంతవరకు కూడా చాలా ఎంతో ఇష్టంగా భావించే దైవంగా అయితే మాత్రం చూస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలు, ఇవి ఒడిశాకి సంబంధించినంత వరకు కూడా ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడి నుంచి మొదలుపెట్టేటువంటి ఆచారం ఉన్నటువంటి నేపథ్యం ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే వైశాఖ శుద్ధ తదియ నాడు స్వామివారిని అయితే నిజరూపంలో 12 గంటల పాటు స్వామివారికి ఎటువంటి చందనం పూత లేకుండా పూర్తిగా స్వామివారిని నిజరూపంగా కూడా భాగ్యం కల్పించే అదృష్టం అయితే మాత్రం ఎవరికో కానీ కలగదు అన్న దీనికి సంబంధించి
నుంచి అయితే మాత్రం ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చేందుకు అయితే మాత్రం పోటీ పడుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ వ్యవసాయ కుటుంబాలు కావచ్చు, లేదంటే మొత్తం ఈ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటే జీవితకాలం సంతృప్తి కలుగుతుందన్న ఒక భావనతో అయితే మాత్రం అందరూ కూడా రావడం జరుగుతుంది. అయితే ఇది చందనోత్సవంకి సంబంధించి మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కానున్న నేపథ్యం అయితే మనకి కనిపిస్తుంది. అర్ధరాత్రి 1 గంటకి స్వామివారికి సుప్రభాత సేవతో అయితే కనుక మేలుకొలుపు పలికి, అదేవిధంగా 1 గంటల తర్వాత స్వప్న తిరుమంజనం ఇవన్నీ కూడా చేపడతారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక 3 గంటల తర్వాత నుంచి ఏదైతే ఆలయ ధర్మకర్త అయినటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబీకులకు మొదటి దర్శనం కల్పిస్తారు. అనంతరం 3:30 నుంచి 4 గంటల మధ్యలో అయితే కనుక ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అదేవిధంగా తిరుపతి దేవస్థానం నుంచి కాబట్టి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు కూడా సమయం అయితే మాత్రం దాన్ని ప్రత్యేకించి కేటాయించడం జరిగింది. 4 గంటల నుంచి సామాన్య భక్తులందరికీ కూడా ఏదైతే క్యూ లైన్లు ఏర్పాటు చేశారో క్యూ లైన్ల ద్వారా అయితే మాత్రం వీళ్ళందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఉదయం 5:30-6 గంటల తర్వాత మాత్రమే వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలకు అనుమతించేందుకు కూడా అధికారులు ఒక రకమైన ప్రత్యేకమైనటువంటి క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి ఎంట్రీ టికెట్లను కూడా చేయడం జరిగింది. అదేవిధంగా చాలా తక్కువ ఎంట్రీ టికెట్లు వీవీఐపీకి సంబంధించినంత వరకు చాలా తక్కువ టికెట్లు ఇచ్చామంటూ కూడా కలెక్టర్ డాక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇటు క్యూ లైన్ల ఏర్పాటు, అదేవిధంగా సామాన్య భక్తులందరికీ కూడా మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లను అందించేందుకైతే మాత్రం పూర్తి స్థాయి ఏర్పాట్లన్నీ కూడా చేసిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మన విజువల్స్ లో చూసుకున్నట్టయితే కనుక ఇటు పోలీస్ కమిషనర్ కావచ్చు, అటు కలెక్టర్ డాక్టర్ హరీంద్ర ప్రసాద్ ఇద్దరు కలిసి దీని మొత్తం అంతా కూడా ఒక రూట్ మ్యాప్ను కూడా తయారు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా ఎటువంటి వెహికల్స్ ఏవి కూడా మీదకి రాకుండా ఉండేందుకైతే మాత్రం వీళ్ళు పూర్తి స్థాయి ప్రణాళికను అయితే తయారు చేశారు. కేవలం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి ఆర్టీసీ బస్సుల ద్వారా కింద నిన్న తొలిపావంచ దగ్గర నుంచి అదే బస్ స్టాప్ నుంచి మీదకి వరకు కూడా తీసుకురావడానికి వీళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. గతంలో జరిగినటువంటి తప్పిదాల నేపథ్యంలో వీటన్నిటిని కూడా సరిదిద్దేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి దీనికి సంబంధించి ఇప్పటికే రెవెన్యూ కావచ్చు, ఇటు ఆలయ సిబ్బందితోనూ, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు, జీవీఎంసీ మొత్తం వీళ్ళందరూ కూడా ఒక రూట్ మ్యాప్ ను తయారు చేసుకుని దీనికి సంబంధించి అంతా కూడా మొత్తం పటిష్టంగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ దర్శన భాగ్యం కలిగిన వాళ్ళందరూ కూడా చక్కగా దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్లేందుకు కూడా వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి చక్కగా కనిపిస్తూనే ఉంది. అయితే స్వామివారి దర్శనంతో పాటు పార్కింగ్ ప్రదేశాలను ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేశారు. బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇటు అడవివరం జంక్షన్ కావచ్చు, లేదంటే హనుమంతపాక నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అడవివరంలో ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్ స్థలంలోనే పార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి నడక ద్వారా అయితే మాత్రం ఇక్కడ బస్ స్టాప్ వరకు రావాలని, అక్కడి నుంచి ఆర్టీసీ దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ బస్సులు అయితే ఖచ్చితంగా రావాలంటూ కూడా ఇప్పటికే కూడా అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అయితే ఈసారి దర్శనాలు కూడా చాలా చక్కగా జరుగుతాయంటే కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక వైద్య సేవకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వడదెబ్బ తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సంబంధించి పూర్తిగా చల్లని మజ్జిగ, అదేవిధంగా మంచినీళ్ళ ప్యాకెట్లు, చిన్నపిల్లలకి పాలు, బిస్కెట్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఆంధ్ర మెడికల్ కళాశాల నుంచి ఇటు వైద్య విద్యార్థులు, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే చాలా వరకు పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులందరికీ కూడా సేవ చేసేందుకు కూడా ఇప్పటికే వచ్చిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక పూర్తి స్థాయిలో ఈ చందనోత్సవాన్ని అయితే మాత్రం మరింత చందనభరితంగా, అదంతా ఆనందభరితంగా జరిపేందుకు కూడా సర్వత్రా మొత్తం అంతా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు హోంమంత్రి కావచ్చు, ఇటు డిప్యూటీ సీఎం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఆదేశాల నేపథ్యంలో దీనికి సంబంధించి ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ముందుకు ఏర్పాట్లను అయితే మాత్రం చక్కగా చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. గతంలో ఏదైతే చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు కూడా ఆర్ఎఫ్ఐడితో కూడినటువంటి ట్యాక్స్ ను కూడా వేస్తామంటూ కూడా ఇప్పటికే చెబుతున్న పరిస్థితి ఉంది. ఇటు చిన్నపిల్లలు కావచ్చు, ఇటు వృద్ధులు కావచ్చు, ఇటు పెద్దలు అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకుని ముందుకు సాగేందుకు అయితే మాత్రం తోడ్పాటును అందించాలంటూ కూడా అధికారులందరూ కూడా చెబుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ నాయుడు. తెలంగాణలో భూదాన భూముల వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని నిందితుల ఇళ్లలో ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం రెవెన్యూ పరిధిలో వివాదాస్పద భూమికి సంబంధించి ఈడీ కేసు నమోదు చేసింది. నిందితులు షర్ఫన్, మునార్వర్ ఖాన్, ఖదిరుద్దీనిసా, ఎంఏ ఖుషూర్ ఇళ్లు కార్యాలయాల్లో సోదాలైతే జరిగాయి. ఇదిలా ఉంటే వీటిలో 27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై 3 ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు.
భూదాన్ వ్యవహారంలో సింగిల్ బెంచ్ తీర్పుపై మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా అప్పీలుకు వెళ్లారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. తెలంగాణలో సంచలనం రేపుతున్న భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారం కీలకంగా మారిన పరిస్థితి. రాష్ట్రంలో ఇది ఒక సంచలనంగా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిందితులు దీంట్లో కీలకంగా ఉన్నటువంటి నిందితుల్లో కొంతమంది ఇప్పటికే వాళ్ళ ఇళ్లలో ఈడీ సోదాలు జరుగుతున్న పరిస్థితి. వరుసగా రిపీటెడ్ గా ఇలా ఉదయం నుంచి కూడా ఈ ఈడీ సోదాలు సీరియస్ గా జరుగుతున్న పరిస్థితి. దానిలో భాగం చూస్తున్నా 27 మంది అధికారులు దీంట్లో గుర్తించే పరిస్థితి. నిషేధిత జాబితాలో ప్రధానంగా ఉన్నటువంటి సింగిల్ బెంచ్ తీర్పు వచ్చినటువంటి పరిస్థితి. హైకోర్టు తీర్పును ఆశ్రయించిన 3 ఐపీఎస్ అధికారులు మహేష్ భగత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా ఇవంతా కూడా పిటిషన్ చేసిన పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూముల నుండి కీలకంగా చేతులు మారిన తెలిసింది. దీంట్లో ఎవరెవరు కీలక నేతలు దీంట్లో ఉన్నారని చెప్పి వీళ్ళందరూ కూడా ఈ అందరిలో ఏకకాలంలో ఈడీ ఆఫీస్ అధికారులు అయితే సోదాలు చేస్తున్న పరిస్థితి. అంటే ఎవరెవరు చేతులు మారిన గత ప్రభుత్వం ఏం చేసింది, దీంట్లో వీళ్ళ పాత్ర ఏంటంటే సీరియస్ గా దీనిపైన ఫోకస్ చేసిన పరిస్థితి. దానిపై ఇంకా మరింత విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఐపీఎస్ అధికారులు దీనిపై పిటిషన్ వేశారు. పిటిషన్ విచారణ జరిగే అవకాశం ఉంది. దీనిపై ఫర్దర్ గా ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటే నిజంగా ఈ అధికారులు పాత్ర ఏమైనా ఉందని కొంచెం స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. నక్సలిజం పైన కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఏర్వేస్తున్నారు. గత వారం రోజులుగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ మేరకు డెడ్ లైన్ పెట్టుకుని మరీ నక్సలైట్లపైన ఉక్కుపాదం మోపుతోంది. ఇక ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్టలను చుట్టుముట్టిన భద్రతా దళాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. ఇక 8 రోజులుగా కర్రెగుట్టల్లో ఈ ఆపరేషన్ కగార్ అయితే కొనసాగుతోంది. అయితే బలగాల కూంబింగ్ లో కర్రెగుట్ట పైన నుంచి మావోయిస్టులు జారుకున్నట్టుగా సమాచారం. అడవుల్లో భారీ సొరంగాలను పోలీసులు గుర్తించారు. ఇక ఇప్పటి వరకు పోలీసుల కాల్పుల్లో 30 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా సమాచారం. ఇక మరోసారి మావోయిస్టుల చర్చల కోసం లేఖనైతే విడుదల చేశారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం కీలక వరుస భేటీలు నిర్వహిస్తుంది. అమిత్ షా నేతృత్వంలో ఉదయం భేటీ జరగగా కాసేపటి క్రితం ప్రధాని మోదీ నివాసంలో మరో భేటీ జరిగింది. ఈ భేటీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారులు దోవల్ సహీ కీలక అధికారులు, సిడిఎస్ అనిల్ పాల్గొన్నారు. పహల్గాంలో తాజా పరిస్థితులపై చర్చించారు. కాగా అమిత్ షా సమావేశం 40 నిమిషాల పాటు సాగిన సమావేశం హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో బీఎస్ఎఫ్ చీఫ్, ఎన్ఎస్జీ డీజీ, సిఆర్పీఎఫ్ డీజీ, సిఐఎస్ఎఫ్ డీజీతో పాటు అసోం రైఫిల్స్ డీజీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కీలక భేటీ రేపు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ ఉగ్రదాడి తర్వాత ఒకసారి సమావేశమైన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సిసిఎస్ పాకిస్తాన్ విషయంలో 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. ఏదైతే గత కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ భారతదేశం పైన జరిగిన అతి ఘోరమైన, అతి కిరాతకమైన ఉగ్రదాడి ఏదైతే ఉందో, ఈ ఉగ్రదాడికి సంబంధించి ఇప్పటికే యావత్ ప్రపంచం అలాగే యావత్ భారతదేశంలో ఉన్న ప్రముఖులు కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా పూర్తిగా దీనికి సంఘీభావం తెలియజేశారు. అంతేకాకుండా దీనిపైన ఖచ్చితంగా భారత్ సరైన సమాధానం చెప్పాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. దీనికి ఖచ్చితంగా ఈ దాడికి సంబంధించి, ఏదైతే ఈ తీవ్రవాద దాడికి సంబంధించి ఖచ్చితంగా వారందరిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా అన్ని చర్యలు కూడా గట్టిగా తీసుకోవాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎన్నో రకాల ఆంక్షలు కూడా విధించింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే సింధు నదీ జలాలకు సంబంధించి కావచ్చు, లేదా మెడిసిన్ కి సంబంధించి కావచ్చు, పాకిస్తాన్ కి ఇక్కడ భారత్ నుంచి పాక్ వెళ్తున్న మెడిసిన్ సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో కట్టడి చేసిన పరిస్థితి. ముఖ్యంగా అంతేకాకుండా మరి కొద్ది గంటల్లోనే ఇంకా ఎన్నో రకాల చర్యలు కూడా తీసుకోవడానికి కూడా భారత్ ముందుకు వెళ్తుందని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏది టెర్రరిజం సంబంధించి పాక్ మాజీ కమాండర్ అయిన హఫీజ్ మూసా ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందంటూ కూడా ప్రధానంగా ఒక నిర్ధారణకు అయితే ఇప్పటికే ఎన్ఐఏ వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్ఐఏ అనే ఒక సంస్థ అయితే మాత్రం ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయితే మాత్రం దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తును కూడా వేగవంతం చేసింది. మరిన్ని వివరాలు కూడా మరి కొద్ది గంటల్లోనే దీనికి సంబంధించి ఈ టెర్రరిజం అటాక్ కి సంబంధించి పూర్తి స్థాయిలో
పాక హస్తం ఎంతవరకు ఉంది, పూర్తి స్థాయిలో ఎంత హస్తం ఉంది ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా బయటపెట్టే అవకాశం కూడా ఉందా? అయితే ఇప్పటికే పాక్ దీనికి సంబంధించి ఏదైతే ఆంక్షలు విధించిన భారత్ ఏదైతే ఆంక్షలు విధించిందో దీనికి సంబంధించి ఇప్పటికే పాక్ చాలా వరకు కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు చూస్తున్నాం అక్కడ పాక్ ప్రధాని నుంచి కూడా ఏదైతే ఈ రోజు కూడా చూస్తున్నాం ఏదైతే మనకి అక్కడ మాజీ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో అఫ్రిది కూడా దానికి సంబంధించి స్పందించారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి కొంతవరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దీనివల్ల పాక్ చాలా ఆర్థికంగా కావచ్చు ఎన్నో రకాలుగా కూడా పూర్తిగా నష్టపోతుందంటూ కూడా వారు కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి, భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే కొంతవరకు అక్కడ ఉన్న జవాన్లు కూడా చాలా మంది కూడా భయపడి రిజైన్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టే ఏదేమైనప్పటికీ ఇలాంటి అతి ఘోరమైన టెర్రరిజం చర్యలకు సంబంధించి పాక్ ఎప్పుడు కూడా దీనికి ప్రలోభాలకు పాల్పడుతూనే ఉంటుంది. వారికి అందరికి కూడా ఎప్పటికప్పుడు సహాయం చేస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా టెర్రరిజం అనే దానికి పాకే అడ్డాగా మారుతుంది అనేది కూడా మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. అయితే ఖచ్చితంగా దీనికి భారత్ సరైన సమాధానం చెప్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రోజు మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ముఖ్యమైన సమావేశం కూడా దానికి పెట్టారు. ఈ సమావేశంలో అటు ఎన్ఎస్జి బృందాలు, అలాగే సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ బృందాలు, ముఖ్యంగా బిఎస్ఎఫ్ బృందాలు, బృందాలకు సంబంధించిన డిఐజీలు అందరూ కూడా ముఖ్య సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే రేపు రాగలిగిన వచ్చే 24 గంటల్లో ముఖ్యమైన సమావేశం రేపు మనం చూసుకోవచ్చు. ఖచ్చితంగా దీనికి సంబంధించి మరో కీలక 3 సమావేశాలు కూడా అవుతున్నాయి. అంటే కేంద్ర కేబినెట్ మొత్తం కూడా ముఖ్యంగా దీనికి సమావేశంగా పాల్గొంటుంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రి ఎవరుతున్నారు, కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా దాంట్లో భేటీ కానున్నారు. అయితే ముఖ్యంగా గడిచే 24 గంటల తర్వాత ఖచ్చితంగా పాక్ పైన యుద్ధం అయితే మాత్రం జరుగుతుంది అని ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఖచ్చితంగా పాక్ పైన యుద్ధం జరగాలి. జరిగిన తర్వాత ఖచ్చితంగా ఈ టెర్రరిజం సంబంధించి పాక్ సరైన సమాధానం ఇవ్వాలని కూడా సర్వత్రా కూడా అనుకుంటున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. నక్సలిజం పైన కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అందులో భాగంగానే ఆపరేషన్ ఖగార్ పేరుతో మావోయిస్టులను ఏర్వేస్తున్నారు. గత వారం రోజులుగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ మేరకు డెడ్ లైన్ పెట్టుకొని మరీ నక్సలైట్లపైన ఉక్కుపాదం మోపుతోంది. ఇక ఆపరేషన్ ఖగార్ పేరుతో కర్రెగుట్టెలను చుట్టుముట్టిన భద్రతా దళాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. 8 రోజులుగా కర్రెగుట్టల్లో ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. అయితే బలగాల కూంబింగ్తో కర్రెగుట్టలపైన నుంచి మావోయిస్టులు జారుకున్నట్టుగా సమాచారం. అడవుల్లో భారీ సొరంగాలను పోలీసులు అయితే గుర్తించారు. ఇక ఇప్పటి వరకు పోలీసుల కాల్పుల్లో 30 మంది మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం. ఇక మరోసారి కూడా మావోయిస్టులు చర్చల కోసం లేఖను విడుదల చేశారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, కర్రెగుట్టపై కొనసాగుతున్న కాల్పులు ఇంకా కాల్పుల మూత కొనసాగుతూనే ఉంది. అయితే ఆపరేషన్ ఖగార్ పేరుతో కూడా ముట్టడం జరిగింది. అయితే మావోయిస్టులు తప్పించుకునే పరిస్థితి అయితే అక్కడ ఉండదు. ఎందుకంటే చూసుకోవాల్సిన డిఆర్జిఐ, అంతేకాకుండా సిఆర్పిఎఫ్ కూడా ఉండడం జరిగింది. డ్రోన్ కెమెరాలతో, అంతేకాకుండా హెలికాప్టర్స్ తో కూడా ఈ కూంబింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. కర్రెగుట్టలలోనే ముఖ్య నాయకులు ఇటు చూసుకోవచ్చు, హిట్మానే పోలీసులు కూడా ఈ కర్రెగుట్ట నెలకొన్నది. కర్రెగుట్ట తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో ఉంటది. ఈ ప్రాంతాలను చూసుకోవచ్చు ఇప్పటికే 24 హెక్టార్లలో కూడా ఉంటది కర్రెగుట్ట అనే ఈ గుట్టలు కూడా చూసుకోవచ్చు. ఆ గుట్టల చుట్టూ కూడా ఇప్పటికే పోలీస్ బలగాలు కూడా గత 8 రోజుల నుంచి కూడా కూంబింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. చూసుకోవచ్చు ఇప్పటికే 3 మహిళా మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. మరి కొంతమంది కూడా మృతి చెంది ఉంటారు అని చెప్పేసి ఇంకా పోలీసులు అయితే ఐడెంటిఫై చేయట్లేదు. అయితే ఫైరింగ్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అంతేకాకుండా ఈ కర్రెగుట్టలలో అయితే బాంబులు కూడా ముందున్న పరిస్థితులు. దీంతో కూడా చూసుకుంటూ గ్రామాలలో కూడా అక్కడ గిరిజనులు కూడా బిక్కుమంటూ కూడా జీవనం కొనసాగిస్తున్నారు. అంటే ఎటువైపు నుంచి ముంపు వస్తుంది అని చెప్పి భయాందోళన కూడా గురవుతున్నారు. అయితే చూసుకోవచ్చు ప్రధానంగా ఈ పార్టీకి సంబంధించిన మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా
ఈ వెంటనే ఈ ఫైరింగ్ కూడా ఆపాలి, అమాయక గిరిజనులు కూడా ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి స్పందన అయితే లేదు. చూసుకోవచ్చు మరో 24 గంటలలో కూడా ఈ కర్రగుట్టలో పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ కూడా జరుగుతుంది. అంటే మావోయిస్టు ఎక్కడ ఉన్నారు అనేది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా చుట్టుముట్టే పరిస్థితి నెలకొన్నది అని చెప్పేసి ఎస్పీ కూడా చెప్తున్న పరిస్థితులు. కర్రగుట్టలో అయితే ముఖ్య మావోయిస్టు నేతలు కూడా ఇంకా ఉన్నారు. అంతేకాకుండా ఈ ముగ్గురు మహిళా మావోయిస్టులకు కూడా 24 లక్షల రివార్డు వరకు కూడా ఉన్నది. ఆ డెడ్ బాడీలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది పోలీసులు. అయితే కర్రగుట్టలో అయితే ఆపరేషన్ పగార్ ఇంకా కొనసాగుతుంది. మావోయిస్టులు ఒక లేఖ ద్వారా కూడా లేఖ కూడా విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం రైట్ రామకృష్ణ.